లేదు. మంచి మాట అండి. అంటే వాళ్ళు 120 మంది కలిసి మేడగది మీదకి వెక్కిరి అని ఉంది అక్కడ. అపొస్తలుల కార్యములో మనం చదువుకున్న వాక్యములో యేసుక్రీస్తు శిష్యులు 12 మంది, యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియమ్మ, మరికొందరు స్త్రీలు, ఈ 120 మంది కలిసి మేడగది మీద 12 వచనములో మేడగది మీదకి వెక్కిరి. మొట్టమొదటిగా అంటే ఎత్తైన అనుభవంలోకి మనం నడిపించబడాలి. ఆకాశం వైపు మన కన్నులు పైకెత్తి చూస్తే ఆకాశం ముందు ఎవరున్నారండి? మీరు చెప్పండి. ఇప్పుడు మన కన్నులు కింద చూస్తే మనకేం కనిపిస్తుంది? లోకము కనిపిస్తుంది, భూమి కనిపిస్తుంది, మనుషులు కనిపిస్తారు. మనం కింద చూస్తే ఏం కనిపిస్తాయి? చెప్పండి. ఏం కనిపిస్తాయి? ఇళ్ళు కనిపిస్తాయి, చెట్లు కనిపిస్తాయి. కింద చూస్తే మనం కింద చూస్తే ఏమి కనిపిస్తుంది అంటే ఈ భూమి కింద పాతాళలోకం కూడా కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అందుకని అక్కడ చెప్తున్నాడు, వాళ్ళ పరిశుద్ధాత్మ పొందుకొనుటకు కలిగేటువంటి ఆ యొక్క గుణం ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం. పొందుకోవటానికి ఒక క్వాలిటీ ఉండాలి మనలో. దేవుని ఆత్మను పొందుకుంటూ దేవుడు చెప్పిన ఉపదేశాన్ని మనం పాటిస్తూ దాని ప్రకారం నడిపించబడ్డప్పుడు, తప్పనిసరిగా ఆ క్వాలిటీ మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ఆత్మచేత నింపుతాడు. దేవునికి స్తోత్రం. చేతుల బయటికి అడిగాలి చెప్తున్నా, హల్లెలూయా. ఆత్మచేత ప్రభు నింపుతారు. ఇప్పుడు ఆకాశము నుంచి మన కిందకు చూస్తే భూమి మంచిది, కింద చూసే అనుభవం అది, కిందకు చూసే అనుభవం అది. కింద చూసే అనుభవం మన జీవితంలో మనం కలిగి ఉంటే ఆత్మను పొందుకోలేం. కింద చూసే అనుభవంలో లోకం ఉంటుంది, లోకం వైపు చూసినప్పుడు మనం ఆత్మను పొందుకోలేం. కింద చూసే అనుభవాలు మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు మన పాదాలే కనిపిస్తాయి, కానీ మనకి దేవుని ఆశీర్వాదాలు కనిపించవు. పైకి చూసే అనుభవం, పైన ఎవరున్నారు? ఆకాశం ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. వినండి, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరు లేరు. నువ్వు నాకుండగా ఈ లోకములు ఏది అక్కరలేదు. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. నువ్వు నాకుండగా ఈ లోకములు ఏది అక్కరలేదు. ఎంత చక్కటి మాట అండి. అంటే ఇప్పుడు వీళ్ళు మేడ గది మీదకి ఎక్కిపోయిరి అంటే ఆకాశం వైపు వీళ్ళు కన్నులెత్తి పరమందున్న దేవుని చూస్తున్నారు. ఆమేన్. అంటే ఎత్తైన అనుభవంలోకి నువ్వు నడిపించబడాలి. పైకి ఎక్కిపోయే అనుభవంలో ఉండాలి. నువ్వు కింద చూసే అనుభవాల్లో ఉండకూడదు. నీ చూపు పై చూపుగా ఉండాలి. ఆకాశమందు నువ్వు చూస్తే ఆకాశమందు ఉన్న దేవుడు నిన్ను చూస్తాడు. అది మీరు అంటారు, దేవుడు అందరిని చూస్తున్నాడు. చూస్తాడు. అందరూ చూసేది వేరు. పైకి ఎత్తైన అనుభవంలోకి వెళ్ళి ఆకాశం వైపు మన మనస్సు పెట్టి పరమందు దేవుని మనం చూస్తున్నప్పుడు ఆయన మనం చూస్తాడు. గమనించండి, దేవుని మనం కన్నులెత్తి చూసినప్పుడు ఆయన మనం చూస్తాడండి, మనం ఆయన చూస్తాం. అందుకనే మేడ గది మీదకి వెక్కిపోయే అనుభవం ఏమిటంటే ఎత్తైన అనుభవం, ఎగిరే అనుభవం నీకు అవసరమై ఉంది ఆత్మను పొందుకొనుటకు. ఆమెను చెప్పు. హల్లెలూయా. పరమగీతములు చూద్దాం మనం ఇంకొక వాక్యాన్ని కూడా. బైబిల్ ఓపెన్ చేయండి. పరమగీతములు పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనం. బండ సంధుల్లో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. చాలు. బండ సందులున్న పావురము ఎలా ఉంటుందండి? ఎగురుతుంది. పైకి ఎగిరే అనుభవం, దానికి పైకి చూసే అనుభవం. పావురపు పిల్లకి కింద చూసే అనుభవం ఉండదు.
పైకి చూసే అనుభవం. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎగిరే అనుభవం. అంటే ఈరోజు నీ పరిశుద్ధాత్మ పొందుకున్నట్టుకు నువ్వు ఆకాశం వైపు నువ్వు చూడాలి. ఎగిరే అనుభవం నీకు కావాలి. ఆ మేడ గది మీదకి ఎక్కిపోయే అనుభవం నీకు కావాలి. దేవునికి స్తోత్రం. ఒక మేడ గది మనం ఎక్కి వెళుతున్నామంటే, మేడ గది అంటే గది మీద పై గది అంటారండి. దాన్ని మేడ గది అంటారు. దాన్ని 2 స్టేర్లో లేకపోతే 3 స్టేర్లో 4 అంతస్తులు లేదు 5 అంతస్తులు 6 అంతస్తులు అంటారండి. దాన్ని మేడ గది అంటే మేడ మీద కట్టబడిన పైన గదిని మేడ గది అంటారు. ఇప్పుడు 2 స్టేర్లోకి వెక్కెళ్ళాలంటే ప్రయాస కూడా అవసరం అండి. లేదు 3 స్టేర్లకు మనం ఎక్కాలంటే ప్రయాస కూడా అవసరం అండి. పరిశుద్ధాత్మ పొందుకున్నట్టుకు రెండోది నీకు ప్రయాస అవసరమై ఉంది. ఆమేన్. ఎందుకంటే ఆత్మ కొరకు నువ్వు ప్రయాసపడ్డావు అనుకో, ప్రభువునందు పడిన ప్రయాస వెన్నటికి వ్యర్థము కాదు. ఆమేన్. ఈరోజు మనం అనుకోవచ్చండి, మనం పడిన ప్రయాస వ్యర్థమైపోతుంది, మనం ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నామో ఈ ప్రార్థన కూడా వ్యర్థమైపోద్దేమో, ఈ ప్రయాస కూడా వ్యర్థమైపోద్దేమో, ఈ కష్టం కూడా వ్యర్థమైపోద్దేమో, ఈ శ్రమ కూడా వ్యర్థమైపోద్దని ఎప్పుడు మనం అలా తలంచకూడదండి. ఆలోచించు. ఎప్పుడు నువ్వు ఆలోచించగాకు. నువ్వు ప్రభువు కొరకు ప్రయాసపడే అనుభవం నీకు కావాలి. ఆత్మను పొందుకుంటూ ప్రయాస అవసరము. ఏమి లేకుండా దేవుడు ఆత్మను వెళ్ళేస్తాడు. ప్రయాస, ఉపవాసం ఉండటం అనేది ఒక ప్రయాస, మోకరించడం అనేది ఒక ప్రయాస, ఆశతో అడగడం అనేది ప్రయాస, పైకి చూచే అనుభవం ఒక ప్రయాస, విశ్వాసముతో నడిపించబడటం ఒక ప్రయాస. ప్రయాస లేకుండా ఏది మనం ప్రభు దగ్గర పొందుకోలేము. ఆమెను చెప్పు. 2 చేతులు చాపి పెద్దగా చెప్పు. హల్లెలూయా. ప్రయాస ఉండాలి. మనకి ప్రయాస పడాలి ప్రభు కొరకు. మన ఆత్మీయ స్థితి దినదినము నూతన పరచబడి మన ఆత్మీయ స్థితిలో మనం అభిషేకముతో నింపబడినట్లు, ఆత్మచేత అభిషేకించబడినట్లు మన ఆత్మీయ స్థితి రోజు రోజుకు వృద్ధిలోనికి వచ్చినట్లుగా తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో మనం ప్రయాసపడే అనుభవం నీలో నాలో ఉండాలి. మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఎంత ప్రయాసపడతాండి, పిల్లలు చదివించుకుంటే ఎంత ప్రయాసపడతాండి, పిల్లలు చదువుతున్నప్పుడు ఎంత ప్రయాసతో చదువుతారండి, లేదండి ఒక కాలినడక నడిచేటప్పుడు ఎంత ప్రయాసతో ఒక ఊరికి వెళ్ళాలంటే కాలినడకతో నడిచి ప్రయాసతో చేరతామండి. లోక సంబంధమైన ప్రయాస కాదు ఇక్కడ కావాల్సింది. నీ యొక్క ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ప్రయాసపడే అనుభవం నీకు అవసరము. దేవునికి స్తోత్రం. హల్లు చెప్దాం గట్టిగా. పరిశుద్ధాత్మ కొరకు ప్రయాసపడే అనుభవం నీకు కావాలి. పరిశుద్ధాత్మ కొరకు ప్రయాసపడే మంచి మనసు నీకు కావాలి. నాకు ఆత్మ కావాలి ప్రభువానికి స్తోత్రమయ్యా, నేను యవనస్తురాల్ని, లేదు నేను ప్రభువానాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా, నాకు ఆత్మ లేకపోతే నా జీవితం అంతా అల్లుకొల్లలుగా మార్చబడుతుంది, నా బ్రతుకంతా ఏదో విధంగా మార్చబడుతుంది, నాకు నెమ్మది ఉండలేదు, శాంతి ఉండలేదు, సమాధానం ఉండటం లేదు, రోగాలను విడిచిపెట్టి వెళ్ళిపోవటం లేదు, కన్నీరులను విడిచిపెట్టి వెళ్ళిపోవటం లేదు. నీ సన్నిధిలో ప్రభువా నేను ఆత్మ కొరకు ప్రయాసపడుతున్నాను. ఎందుకు తెలుసండి? నువ్వు ప్రయాస పడకపోయిన ప్రభువు నీకు ఇస్తాడు. కానీ ప్రయాసతో దేవుని ఆత్మను పొందితే 10 మందికి సాక్ష్యం చెప్తావు. చేతులు చాపు. ఇన్ని సంవత్సరాలు నేను ఆత్మ కొరకు ప్రయాసపడ్డాను, ఇన్ని సంవత్సరాలు ఉపవాసంలో ప్రయాసపడ్డాను, ఇన్ని సంవత్సరాలు నేను దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచి కన్నీళ్లతో ప్రార్థన చేసి ప్రయాసతో నడిపించబడ్డానని నువ్వు చెప్తున్న సాక్ష్యము ఎప్పుడు సాక్ష్యం వస్తుంది అంటే, దేవుని సన్నిధిలో మనం పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలం ఆత్మన ప్రభు మనకి ఇచ్చినప్పుడు, ఆత్మతో నువ్వు నేను నింపబడినప్పుడు ఆ ప్రయాసను అనేకులకు చెప్తే, ఆ సాక్ష్యాన్ని అనేకులు చెప్తే కనీసం నీ నోటి నుంచి వచ్చేటువంటి ఆత్మను గురించిన మాట వాళ్ళలో క్రియ జరుగుతుంది. ఆమెన్. అదండి కొంతమంది చూస్తున్నామండి, ఏమండి మేము దేవుణ్ణి నమ్ముకున్నాక మాకు ఆత్మలు ఇవ్వలేదయ్యా, ఆత్మచేత నింపబడలేకపోతున్నాం, భాషల వరము కూడా మాకు ఇంకా లేదు, మేము దేవుని ఆత్మను పొందుకోలేకపోతున్నామని చెప్తారు.
అమ్మా దేవుడు ఈరోజు కాపని రేపిస్తాడమ్మా, ప్రయాసపడండి, ఆత్మ కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకోండి అని చెప్తూ ఉంటామండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు 10 సంవత్సరాలకు ఆత్మను పొందుతారు, ఒక్కొక్కరికి 5 సంవత్సరాలకి ఆత్మను పొందుతారు, ఒక్కొక్కరు 3 సంవత్సరాల్లో ఆత్మను పొందుతారు, ఒక్కొక్కరు నేను 25 సంవత్సరాలు ఆత్మ కొరకు ప్రార్థన చేసుకొని ప్రయాసపడ్డాను, 25 సంవత్సరం నా ప్రభు నా ప్రయాసం చూసి దేవుడు నన్ను ఆత్మచేత నింపాడని ఆ తల్లి లేసో లేకపోతే ఆ తండ్రి లేసో సాక్ష్యం చెప్పినప్పుడు మన గుండెలు బద్దలైపోతాయండి. ఆత్మ కొరకు ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డారా ప్రభు సన్నిధిలో, ఇంత కష్టపడ్డారా, ఎంత శ్రమ పడ్డారా అని మనకి వెంటనే ఏమనిపిస్తుంది తెలుసా? అవును కదా, ఇంత ప్రయాసపడబట్టి దేవుడు వీళ్ళకి ఆత్మనిచ్చాడు, ఇంత కష్టపడబట్టి దేవుడు వీళ్ళకి ఆత్మాభిషేకాన్ని ఇచ్చాడని ఏమండి వాళ్ళు సాక్ష్యము చెప్పుచున్నప్పుడు మన గుండెలో మొట్టమొదటిగా మన గుండెలు కరిగి నీరైపోతాయి. దేవునికి స్తోత్రం చెప్దాం పెద్దగా, హల్లెలూయా. రెండోది, మొదటి అనుభవం ఎగిరే అనుభవం, రెండో అనుభవం ప్రయాసతో మేడ గది మీదకి ఎక్కిపోయేరి. ఆమెన్. చూడండి, మనం ఇప్పుడు 3 స్టేర్లకు మనం వెళ్ళాలనుకో, మెట్లు బాగా ఇట్లా కొండ మీద ఏమండి కొండ ఉన్నట్లు ఇట్లాగా మెట్లు నేనుకో ఎక్కుతూ అబ్బా ఎంతో ప్రయాసపడి నేను 3 స్టేర్లకు వచ్చానని చెప్తామండి. 3 స్టేర్ల మీదకి ఎలా వచ్చామని అడిగితే నేను ప్రయాసతో ఒక మిట్టమటి ఒకటి నేను ఎక్కుకుంటూ వచ్చాము అని చెప్తాను. ఇంచుమించుగా 350 మెట్లు వినండి, 350 మెట్లు మన విశ్వాసులు విజయవాడలో 350 మెట్లు కొండ మీద ఉంటున్నారండి. కొండ మీద విజయవాడ కొండ మీద పట్టణంలో 350 మెట్లు ఎక్కితేనే వాళ్ళు ఉండే అద్దింటికి వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఛత్రపతి గడిగలు చెప్తున్నా హల్లెలూయా. 350 మెట్లు ఎక్కి ఏమండి మరలా కిందకి దిగొచ్చాక ఎంతో ప్రయాస. అప్పుడప్పుడు మేము అమ్మ సహోదరుడా నీకోసం 350 మెట్లు పైకెక్కి మరలా దిగి వచ్చాం, ఒకసారి చూసారా మా ప్రయాస అన్న, మీరు ఆ రోజు అంత ప్రయాసపడబట్టి ఈరోజు మేము ఇంత క్షేమంగా ఉన్నాము అని సాక్ష్యాలు చెప్తారండి. మూడవది మనం గమనిస్తే అక్కడ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 3వది, వాళ్ళు అందరు కలిసి మేడగది మీదకి వెక్కి, ఒకటి ఎగిరే అనుభవం, రెండోది ప్రయాసపడే అనుభవం, మూడోది ఏముందో చదువుదాం. అపోస్తుల కార్యములు వేక మనస్సుతో ఎడతెగక ప్రార్థించుచుండిరి. మూడోది వేక మనస్సు కావాలి. చేతులు చాపు గట్టిగా చెప్పు, పెదకు చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ పొందాలంటే నీకు వేక మనస్సు కావాలి. ఏక మనస్సు నీకు కావాలి, ఒకే మనస్సు నీకు ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, 2 మనస్సులు వాళ్ళకు ప్రత్యక్షం అవుతాయి. మందిరంలో కూర్చుంటారు, వాళ్ళ మనస్సు అంతా ఆ టౌన్ చుట్టూ, లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు చుట్టూ, ఆ ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ చుట్టూ, లేకపోతే బెడ్రూమ్ చుట్టూ, లేకపోతే బంధువుల చుట్టూ వాళ్ళ మనస్సు అంతా తిరిగిపోతూ ఉంటుంది. 2 మనసులు పనిచేస్తాయి. నువ్వు పరిశుద్ధాత్మను పొందాలంటే నీకు వేక మనస్సు కావాలి. అర్థమవుతుందండి? వేక మనస్సు నీకు అవసరం. మరి ఈ రోజున మన జీవితంలో చూడండి, పరిశుద్ధాత్మ నీకు దేవుడు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆత్మచేత ప్రభు నిన్ను నింపాలని కోరుకుంటున్నప్పుడు నీకు ఉండవలసింది ఏమిటి తెలుసండి? వేక మనస్సు కావాలి. ఆమె చెప్ప గట్టిగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏక మనస్సు నీకు అవసరము. ఏక మనస్సు లేకపోతే నువ్వు ఆత్మను పొందుకోలేవు. ఏక మనస్సు లేకపోతే ఆత్మచేత నింపబడలేవు. అందుకని మనస్కులారా, చూడండి యాకోబుకు రాసిన పత్రికలో చూద్దాం ఆ వాక్యాన్ని కూడా మనం.
మనస్కులారా, రెండు మనస్సులు కలిగిన వారులారా, యాకోబుకు రాసిన పత్రిక ఏమని ఉందమ్మా? చదువు మళ్ళా. దేవునికి స్తోత్రం చెప్దా, పెద్దగా చెప్దా. హల్లెలూయా. మనస్సులారా అంటే రెండు మనస్సులు కలిగిన వారులారా, మీ హృదయమును పరిశుద్ధపరుచుకోండి. ఆమెన్. అంటే నీకు ఏక మనస్సు కావాలి, రెండు మనస్సులు ఉండకూడదు. రెండు మనసులేంటి? ఆత్మను దేవుడు నాకు ఇస్తానన్నాడు, నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు. ఈ లోపు మళ్ళీ ఒక మనసు వచ్చేస్తుంది. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఆత్మ కొరకు అడుగుతున్నావే, నీకు ఇంతవరకు దేవుడు ఆత్మనివ్వలేదే, ఇంకేమి ఇస్తాడులే, ఏమి ఇస్తాడులే అని ఒక మనసు వాదిస్తామంటది. ఇంకొక మనస్సు ఏమో దేవుడు నీకు ఆత్మనిస్తాడని వాదిస్తామంటది. ఈ రెండు మనస్సులు ఉన్నటువంటి వ్యక్తుల జీవితంలో ఈ పోరాటము సంభవిస్తూ ఉంటుంది. ఆమెన్. అందుకని రెండు తలకాయల పావును మనం చూస్తే, ఒక్క తలకాయ పాము దెబ్బ కొట్టగానే అటో ఇటో పారిపోద్ది. రెండు తలకాయల పాము ఉందనుకో, ఇటు దెబ్బ కొడితే ఇది లాగేస్తుంది, అటు దెబ్బ కొడితే అది లాగేస్తుంది. రెండు తలకాయల పాము అంటారండి. రెండు తలకాయలు అంటే దానికి రెండు మనస్సులు ఉంటాయి. రెండు తలకాయలు ఉన్నాయి కాబట్టి రెండు మనస్సులు ఉంటాయి. ఒకే తలకాయ ఉంటే ఒక మనస్సు ఏముంటుంది. అలాగని మన దైవానంద జీవితంలో ఒక్కొక్కరికి ఒక్క మనసు, ఏక మనసు ఏమంటుంది, ఒక్కొక్కరికి రెండు మనస్సులు ఉంటాయి. ఈ రెండు మనస్సులో ఉన్నటువంటి వ్యక్తుల జీవితంలో దేవుడు చెప్తున్నాడు, మనస్కులారా మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి. ఆమెన్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలో నీకు ఏక మనస్సు అవసరమై ఉంది. ఆమెన్ చెప్ప గట్టిగా. ఏక మనస్సు అంటే ఒకే మనస్సు కావాలి నువ్వు ఆత్మను పొందాలంటే. దేవా, నీ సన్నిధికి వచ్చానయ్యా, నన్ను ఆత్మచేత నింపయ్యా అని ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. నువ్వు ఏక మనస్సు అవసరము, ఏక మనస్సు అవసరము. ఏక స్వరము అని ఉంటుంది బైబిల్లో, ఏక మనస్సు. మరి ఈ రోజున మన జీవితంలో మరి ఏక మనస్సు అంటే ఒకే మనస్సు ఉందా లేకపోతే రెండు మనస్సులోనే పరీక్షించుకోవాలి. ఏక మనస్సు మనకు అవసరము. దేవునికి స్తోత్రం. చేతుల బయట అడిగాలి, చెప్దాం. ఒకే మనస్సు కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. నాలుగోది ఏమని ఉంది? ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థన చెయ్యుచుండిరి. దేవునికి స్తోత్రం. ఎడతెగక ప్రార్థన చేయాలి. 4 అనుభవాలు ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వు నాకు ఆత్మనిచ్చినందుకు స్తోత్రం, సహాయం చేసినందుకు స్తోత్రం. దాన్ని కంటిన్యూ చేయాలి. ఆత్మను దేవుడిచ్చేంత వరకు ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో కటింగ్ కాకూడదు ప్రార్థనలో. చూడండి, కొంతమందిని మనం చూస్తామండి, ప్రార్థన చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళ ప్రార్థన కట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ ప్రార్థన అక్కడికి ఆగిపోద్దండి. ప్రార్థన ముందుకు సాగిపోతున్న ప్రార్థన సడన్గా కట్ అయిపోతూ ఉంటుందండి, ఆగిపోతూ ఉంటుంది, కత్తిరించబడినట్లుగా ఉంటుందండి. అంటే ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఎక్కడ కూడా నీ ప్రార్థన ఆగిపోకూడదు. ఎక్కడ కూడా నీ విశ్వాసము అక్కడతో సమస్య పోకూడదు. ఎక్కడ కూడా నువ్వు ఆగిపోకుండా సాగిపోతూ నువ్వు ఎడతెగక సాతానుకు సమయం ఇవ్వకుండా ఎడతెగక అనుక్షణం, ప్రతి నిమిషం, ప్రతి గడియ, ప్రతి సెకండు నువ్వు ఎడతెగక ప్రార్థన చేయుచుండాలి. ఆమెన్. అలా ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు సింపుల్గా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారండి, పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి. ఒక్కళ్ళను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. 120 మంది ఏక మనస్సు కలిగి ఎత్తైన అనుభవంలోకి వెళ్ళిపోయి ప్రయాసతో దేవుని పాదాలు పట్టుకున్నారు, ఏక మనస్సు కలిగారు. ఎడతెగక ప్రార్థించటం ద్వారా వాళ్ళు 120 మందిని పరిశుద్ధాత్ముడు ఆవరించెను. ఆమెను చెప్ప గట్టిగా.
దేవునికి స్తోత్రం. మరి ఈ రాత్రి మన దైవందన జీవితంలో ఎడతెగక మనం ప్రార్థన చేస్తున్నామండి. మన ప్రార్థన కట్ అయిపోతుందా, లేకపోతే ముందుకు నడిపించబడుతుందా? మన ప్రార్థన ఆగిపోతుందా, లేకపోతే మన యొక్క ప్రార్థన సాగిపోతుందా అనేది ఆలోచించాలండి. అందుకని బైబిల్లో ఒక మాట ఉందండి, ఇజ్రాయేలు ప్రజలు చాలా బలహీనమైపోతున్నప్పుడు దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడుతుంది తెలుసా? వాళ్ళు ఆగిపోయారు, కట్ అయిపోయారు కాబట్టి వాళ్ళని నాకెలా నువ్వు మొరపెట్టుచున్నావు, నిర్గమకాండం 14వ అధ్యాయంలో సాగిపోండి. దేవునికి స్తోత్రం. వారిని సాగిపోమని చెప్పండి. వారు ఆగిపోవద్దు, సాగిపోమని చెప్పు అని లేఖనము ద్వారా ప్రభు మాట్లాడాడండి. ఈరోజున మన దైవందన జీవితంలో వినండి, సాగిపోయే అనుభవంలోకి మనం నడిపించబడాలి. ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవునికి ఆత్మనిచ్చేంత వరకు, ఆత్మచేతను అభిషేకించబడేంత వరకు, ఆత్మచేత నింపబడేంత వరకు, దేవుని ఆత్మచేత నీ జీవితము దర్శించబడేంత వరకు నువ్వు దేవుని సన్నిధిలో వెడతెగక ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు తప్పనిసరిగా దేవుడు మనందరికీ ఆత్మాభిషేకాన్ని ఇస్తాడు. ఆమె చెప్పగట్టిగా, పరిశుద్ధాత్మను పొందితే నీలో లోకపు కోరికలు చచ్చిపోతాయి. పరిశుద్ధాత్మను పొందితే నువ్వు అణిగి ఉంటావు. పరిశుద్ధాత్మను పొందితే నువ్వెలా ఉంటావు తెలుసా అండి? యేసుక్రీస్తు చూపించిన మాదిరిని మనం చూపించగలుగుతాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందితే మనం ఖచ్చితమైనటువంటి భక్తి చేయగలుగుతాం. పరిశుద్ధాత్మను పొందితే దేవుడు మనం అడిగినది ప్రభు మనకిస్తాడు. పరిశుద్ధాత్మను పొందితే నీ స్థితిగతి నీకు నా దేవుడు తెలియజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా చెప్దా, హల్లెలూయా. దేవుని స్థితిగతి నీకు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో మనం భక్తి చేస్తున్నాం, ఏ పరిస్థితిలో మన భక్తి జీవితం ఎలా ఉంది, మన విశ్వాస జీవితం ఎలా ఉంది, మన విశ్వాస పరిమాణం ఎలా ఉంది అనేది మనకు అర్థమైపోద్దండి. ఆత్మ లేకపోతే ఏమీ అర్థం కాదు. మనం చేసేది ఏమిది కూడా మనకు తెలియని పరిస్థితులకు వెళ్ళిపోతాం. సాతాను ఆ విధంగా మనం ప్రిపేర్ చేస్తాడు. కాబట్టి మనం ఆ దిశగా నడిపించబడకుండా ఈ 4 అనుభవాలు కలిగి ప్రభు సన్నిధిలో నువ్వు నేను నడిపించబడగలిగితే దేవుడు తప్పనిసరిగా ఈరోజు కాపోయినా, రేపు కాపోయినా, ఎల్లుండైనా, ఈ సంవత్సరంలో అయినా ప్రభు నిన్ను ఆత్మాభిషేకముతో నింపుతాడు. దేవుడు నిన్ను భాషలతో నింపుతాడు. దేవుడు నిన్ను అభిషేకముతో ముడతాడు. దేవుని సన్నిధిలో నువ్వు వెలిగించబడతావు. ఆత్మ ద్వారా నువ్వు ప్రభు కొరకు ఒక సాక్షిగా నిలబడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు మనందరి ఎన్నికలు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. చేతులు చాబట్టిగా స్తోత్రం ఎంచుదాం. పెద్దగా చెప్దాం. చేతులు పెద్దగా చెప్దాం. 2 చేతులు పెద్దగా చెప్దాం. చెప్పాలి. ప్రభువు జ్ఞాపకం చేసుకొని మరి సేవకులంటూ మాకును మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి కృపతో నింపినట్లుగా రేపు బలపరిచి అభిషేకించి వాడుకున్నట్లుగా స్తోత్రించుదా.